SKM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండా. వైసీపీ కార్యకర్త మురళీరెడ్డి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేయడం. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బి కొత్తగూడ మండలం కేంద్రంలో జ్యోతి బస్టాండ్ నందు ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ. వాడవాడలా రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండా. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు ఎగురవేసి జెండాకు గౌరవ వందనం చేశారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారు. ఏమైతుందా సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్షణం నుంచి రాష్ట్రం, దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడుకోసాగింది. నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన ఆత్మగౌరవ నినాదమైంది. కేవలం 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే: పేదవారికి పట్టెన అన్నం పెట్టాలి, తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లనిచ్చారు ఎన్టీఆర్.
ఇక విజనరీ లీడర్ సైబర్ సాధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఒక్కొక్క మలుపులో ఇలాంటి ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగు వారి దార్శనికతకు ప్రతీకంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. 1992లో హైటెక్ సిటీ పేరిట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేసింది హైటెక్ సిటీ. రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది ఈ హైటెక్ సిటీ. హైదరాబాద్ కి వెళితే చాలు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అన్న భరోసా చదువుకున్న యువతకు కలిగించింది హైటెక్ సిటీ. మధ్యతరగతి వారిని అధికారంగా కూడా పెంచుకుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ప్రధాని పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడితో ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గరయ్యారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఎన్టీఆర్ గర్జన ఆత్మగౌరవం నినాదమే కేవలం 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటి, పేదవారికి పట్టిన అన్నం పెట్టాలి, తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగు నాట సంక్షేమ యుగాన్ని నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణాలను చేపట్టి దేశంలోనే మొదటిసారిగా విజనరీ లీడర్ సైబర్ చీఫ్ మినిస్టర్ CEO ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఒక్కొక్క ముందు వచ్చాను. ఓకే చెప్పండి మీరు. ఓకే ఓకే అన్నా వెళ్ళిపోతా. ఓకే 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 అరే చేయొచ్చనా. సెకండ్ అయిపోయింది. ఓకేనా తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా చాలా పండగ దినం. ఎందుకంటే 43 ఏళ్ల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీని ఈరోజు స్థాపించడం జరిగింది. దాన్ని సంస్మరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒకే ఒక పార్టీ రాజ్యాన్ని నడిపిస్తున్న రోజులు, దిక్కున్నా దిక్కు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గతి అన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రజల చేత పాలించేదానికి, ప్రజల చేత పాలింపబడేదానికి నేనంటూ వస్తున్నానని
ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. బీసీ సామాజిక వర్గాలకి ఇతర కులాలకు కూడా ఆయన దేవుడితో సమానం. ఎందుకంటే రాజ్యాంగంలో మనం సర్పంచ్గా నిలబడేదానికి కూడా అర్హత లేని రోజుల్లో ఆయన బీసీలకి రిజర్వేషన్ కల్పించి, మహిళలకు అలాగే ఆస్తిలో వాటా హక్కు కల్పించి, రాజ్యాంగ పరంగా కూడా రాజకీయంగా మహిళలకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అనేక రిజర్వేషన్లు తెచ్చి ఈ పార్టీకి అందరినీ కూడా అన్ని సామాజిక వర్గాలని అలాగే మహిళలను కూడా చాలా విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా నందమూరి రామారావు శకం. ఇది ఆయన ప్రారంభిస్తేనే ఇవన్నీ జరిగినాయి. దీన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇంకా అధిక రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ హక్కు చట్టం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అది కూడా రాబోయే రోజుల్లో బీసీ హక్కు చట్టం కూడా కల్పించబడుతుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో దినదినాభివృద్ధిగా చెందుతూ రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ, ఇంతకుముందు మేము ఇంకో 5 ఏళ్ల మధ్యలో ఒక పార్టీకి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ని. అప్పచెప్తే రోజు వాళ్ళు గుంటలు, కాలువలు, పొరంబోకులు ఏది వదిలిపెట్టి కనీసం రోడ్లలో గ్రానైట్, గ్రావెల్ కూడా వదలకుండా అన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మీకంతా తెలిసే ఉంటుంది, అందరూ టీవీలో చూసే ఉంటారు. అలా కాకుండా ప్రజల చేత పాలించబడేదానికే, ప్రజల కోసం పాలించబడేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తూ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల తారు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట మంచి రోడ్లు, నాణ్యమైన రోడ్లు వేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు తొందరలో స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే మన జిల్లాలోనే దాదాపు 200 కోట్ల పైనే ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయినాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా. ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మీరందరూ ఈ తేడాన్ని గుర్తించండి. 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మా పాలనలో ఉన్న తేడాన్ని మీరు గుర్తించండి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలు అందరూ ఉండాలని కోరుకుంటున్నా. అలాగే అన్ని వర్గాల వారు, మేధావులు, విజ్ఞులు, ఉన్నత వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరుగుతుంది. తద్వారా యువతకి అనేక రకాల ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ కల్పించబడతాయి. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. చిత్తూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్త మురళీరెడ్డి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టు చేయడం ద్వారా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని ఘాటుగా పోస్ట్ చేశారు. మురళీరెడ్డి ఈ పోస్టుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహానికి లోనై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ క్షతగాత్రులను పరామర్శించారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అందరికీ నమస్కారం. గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు, వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్కి సంబంధించి మేము 2029 ఎన్నికల కౌంటింగ్లో 89 దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే, తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత 2-3 రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది. అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నా పేరు శ్రీశైలం, నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ, అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికి ఏవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు, మా ముఖ్యమంత్రిని అయితే ఏమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనగానే స్టేషన్ని ముట్టడించడాలు, ధర్నాలు చేయడాలు, లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము, ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా,
మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు, ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరుల పైన కానీ కేసులు పెట్టమండం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలే. అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడో మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని అరాకొదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక 4 గదులు కట్టి ప్లస్ పూలే గారి విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు, లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం, లేదంటే మీమ్స్లు పెట్టడం, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టడం. అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు, ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండడము మీకు అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినవో కాదు, వాళ్ళ సాక్షాత్ అఫిడవిట్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు. అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు 10 నెలలు కావాలి ఏమైనా చేయాలంటే, గెలిచిన 10 రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్న మాకు, మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం పాటుపడండి అన్నారు. కాబట్టి మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం, లేదా వాళ్ళే ఈరోజు మా పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసింది. వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది. ఎటువంటి కేసు లేని నన్ను ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నేను ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డిఎస్పీని కానీ స్థానిక పోలీస్ వారందరినీ ఒకటే కోరుకుంటా, ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటోగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు. అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది. ఎందుకనంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళెవరు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడంతో పాటు తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బి కొత్తకోట మండలం కేంద్రంలోని జ్యోతి బస్టాండ్ వద్ద 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు నారాయణ స్వామి రెడ్డి, పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు నారాయణ స్వామి రెడ్డి, పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లలో ముందుగా పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది.
ఈ విజయం భారతీయ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికి సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ పాలనలో ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తి హక్కు, కరణాలు, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయే. ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ సొంతం. మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈ పార్టీదే. 1985లో ఆ కార్పొరేషన్ను స్థాపించారు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్, పట్టణ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కరకంటి ప్రసాద్, మండల కార్యదర్శి దేవరింటి కుమార్, యూనిట్ ఇన్ఛార్జ్ షవీంహుల్లా, రాజంపేట తెలుగు యువత సుదర్శన్ కుమార్ అధ్యక్షులు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు చాకన రాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సురేంద్ర బాబు, బూత్ కన్వీనర్లు జ్యువెలర్స్ ప్రకాష్, కుడుం రంజిత్, శరత్, దేవుడు, నాగరాజ్, రత్తయ్య, బాబు, రాధాకృష్ణ, ఆనంద్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పోరు మావిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణానాయుడు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43వ వసతులు పూర్తి చేసుకొని రోజు రోజుకు ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ సందర్భంగా కల్వకూరి రమణ మాట్లాడుతూ పార్టీ కోసం, పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని, అన్ని విధాల కార్యకర్తలకు అండగా నిలుస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్వకూరి చిన్న వెంకట, సుబ్బయ్య, శివశంకర్, కేశవ, రమేష్, బండి, ఓబులేసు, పాపయ్య, నాయబ్ శివ, రాజేష్, శ్రీనివాసులు, మురళి, శ్యామ్, సుధాకర్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. దినోత్సవం జరుపుకునేదానికి మనందరం ఇక్కడ కూడుకున్నాము. కరెక్ట్గా 43 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల అభిమానం, ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈ 43 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని ఈరోజు అన్నగారు, ఆయన తర్వాత చంద్రబాబు గారు, మరి వారి వారసుడుగా లోకేష్ గారు పార్టీని ఎంతో బలపరుస్తూ ఈరోజు ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీకి అత్యధికంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం అనే పార్టీ చెప్పడానికి మనందరం గర్వపడాలి. మరి ముఖ్యంగా మన తాలూకాకు వస్తే వీరారెడ్డి గారు, తర్వాత వారి వారసురాళ్ళగా విజయమ్మ గారు, తర్వాత వారి వారసులుగా నేటి తరం నితీష్ అన్న కూడా బద్వేల్ తాలూకాలో పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్నో కష్టాలకు వచ్చి పార్టీని ఈరోజు వరకు నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఈరోజు పార్టీని వారు నడిపిస్తున్నారు. నేటికి ముఖ్యంగా నిన్న కాశీన ఆయన ఇష్యూలో కూడా జ్యోతిలో అటవీశాఖ వారు బిల్డింగ్లన్నీ పడగొడుతుంటే వెంటనే స్పందించి నితీష్ అన్న, మరి బీజేపీ నాయకుడు పురంధరేశ్వర గారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మన జనసేన నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధించుకొని రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అందుకు మన పంచాయతీ తరఫున వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నా, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి తర్వాత రాత్రికి రాత్రి ఆ బిల్డింగ్లు తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్న నారా లోకేష్ బాబు గారికి మన పంచాయతీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మరి మన పంచాయతీకి వస్తే మరి ఆ తరం వారు పచ్చ ఎంగన్న కానుంటి పెద్ద ఆయన ఎంగయ్య కానుంటి శరణ నడిపెన్న చిన్నన్న మరి నేటి తరం రమణ రమేష్ శివ తర్వాత మర్చిపోయిన పెద్ద ఆయన మల్లికార్జున రెడ్డి తర్వాత ఈ సుబ్బారావు యువతరం ఈరోజు కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ పార్టీలతో ముందుకు నడుపుతున్నారు. చాలా సంతోషం, అందరూ సంతోషంగా. కానీ ఇప్పుడు రాబోయే దినాల్లో త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉండగా మనందరం కృషి చేసి పార్టీని బలపరుచుకొని, పార్టీ పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద మనందరం బలపడతాము. పార్టీ చెట్టే లేకుండా ఉంటే మనం చెట్టు మీద కూర్చొని చెట్టు నడుపుకున్నప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలు ఆలోచించి దయచేసి ఇవన్నీ వదిలేసి మన పార్టీ బలోపేతానికి ఈ పంచాయతీలో అభ్యర్థిగా నేను ఒకడున్నా. కాబట్టి మనందరము అధిష్టానానికి రేపు తలకాయ దించుకునే విధానం కాకుండా తలకాయ ఎత్తుకునేటట్టు మనందరం పనిచేయాలని పెద్దలను కోరుకుంటూ, మరి చిన్నవాళ్ళను కూడా హుషారుగా చాలా థ్యాంక్స్ ఫర్ నౌ డేస్ జనరేషన్. ఈ జనరేషన్ చాలా బాగున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. కాబట్టి భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించి తలెత్తుకొని మన అధిష్టానం దగ్గర నిలబడగలిగే స్టేజ్లో పొజిషన్లో మనం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినారు నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా తెలుగువారు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగు యువత కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్ గా ఉండే పాలిటిషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి
కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.